గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇమ్రాన్ ఎలా పరిచయం? ఇమ్రాన్ ఖాన్ యూట్యూబర్ ఉన్నారు కదా, పరిషన్ బాయ్స్. ఇమ్రాన్ అన్న ఎప్పటి నుంచో తెలుసు. కాదు, మీ ఇద్దరికి ఏమైనా గొడవలు అయ్యాయా? స్పెసిఫిక్ గా అడగమని చెప్పారు. ఈ మధ్య కనిపించట్లేదు ఇమ్రాన్ ఖాన్ గారి దగ్గర, వీడియోస్ కి వెళ్ళట్లేదు, మాట్లాడుకోవట్లేదు. గొడవలు అయ్యాయా? గొడవలు ఏం కాలే ఇప్పటికీ. స్టిల్ మేము ఒకటే. ఇప్పుడు కూడా నేను ఫోన్ చేస్తే చెప్పు శశి అని అంటాడు. ఏదో ఒకసారి చేద్దామా? చేయండి, మాట్లాడదాం. మీరు మాట్లాడండి. అన్న మూవీస్ లో ఇప్పుడు అంటే సినిమా తీస్తున్నాడు కదా, అంటే ఒక 2 నిమిషాలు మాట్లాడలేరు అంటారా మీతోటి? నీ టాపిక్ వస్తే ఏమైనా గొడవ అయిందా మన ఇద్దరికి? ఎందుకులే ఇప్పుడు నేను సినిమాల్లోకి. మీ ఇద్దరు గొడవలు అయ్యాయా అని చెప్పి అడగమని చెప్పారు ఆడియన్స్ నన్ను. అమ్మా, ఇమ్రాన్ కి గొడవలు అవుతున్నాయి ఈ మధ్య అందరితోటి. ఎప్పుడు హెడ్ లైన్స్ లో ఉంటున్నారు కదా. అంతేనా? కాదు, ఆయన మరి వీడియోస్ లో కనిపించట్లేదు. మీరు మీ ఇద్దరు అసలు ఎప్పుడు కలుస్తున్నట్టే లేరని. ఇప్పుడు బండి రైడింగ్ నేనేమని చేసినా అంటే మా భార్య కొడుతుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు, వీళ్ళకి పెళ్లిళ్ళు కాలే. మీకు అంత పెద్ద పెద్ద పిల్లలు ఎక్కడున్నారు? ఇదే చిన్నగా ఉన్నారు, ఇంకా వాళ్ళు పెద్దగా కావాలా, దాని తర్వాత చేస్తే అయిపోతుంది. నా ఏజ్ అయిపోయింది, మీ వాళ్ళతో తిరగద్దు అన్నది మా భార్య. అమ్మా, అట్లా ఏం లేదు, వస్తుంటారు పోతుంటారు. కలుస్తున్నారు అయితే బయట. మీ ఇద్దరు గొడవలు నేనే బైక్ తీసుకెళ్ళి కలుద్దాం డైరెక్ట్ అని అనుకున్నా. అందుకే కొత్త బైక్ తీసుకున్నాడు కదా, వచ్చి కలుస్తారంట మరి. మీరు కూడా బైక్ల మీద తిరుగుతుంటారు కదా బాగానే. పని చేసిన మా భార్య తాళం ఉంచుతూ. మీ ఇద్దరు బాండ్ ఎలా ఉంటుంది చెప్పలేదు మాకు. చెప్పినా గుండెగాయ అని. మాట్లాడండి. వన్ కట్. గొడవలు ఏం అవ్వలేదు? లేదు లేదు, అంతా కూలే. బట్ నేనే చెప్పినా కదా, గ్యాప్ ఇచ్చిన, లైక్ ఎక్కడికి వెళ్ళట్లే. సో ఫస్ట్ బండి వచ్చినాకనే మళ్ళీ అంతా బ్యాక్ టు హోమ్ అని చెప్పేసి. ఓకే. సో నిజంగా స్పెసిఫిక్ గా కామెంట్ అడిగి మరి అడగమని చెప్పారు. ఓకే ఓకే. సో యాక్చువల్లీ ఇప్పుడు నాకు కాల్ చేయగానే ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అని చెప్పిండు. అడగడం లేదు. సో మంచి బాండే ఉంది. మంచి బాండే. ఎలా మీకు పరిచయం అసలు? ఇమ్రాన్ అన్న నాకు 2022లో పరిచయం, ముందు నుంచే పరిచయం. అప్పటికి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన అన్న కూడా నా వీడియోస్ చూస్తుండే అంట. సో నేను కూడా వాళ్ళ వీడియోస్ చూస్తుండే, కానీ ఎప్పుడు ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ అవ్వలే. సో నేను ఒక స్టంట్ అకాడమీ స్టార్ట్ చేసిండే గచ్చిబౌలిలో. సో అప్పుడు అయినంతలో ఆయన చెప్పిండు నాకు కాల్ చేసి, శశి నీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే చెప్పు, నా సైడ్ నుంచి చేస్తా. నీకు బైక్ కావాలంటే చెప్పు, నేను ఇప్పిస్తా అని అన్నాడు. సో అప్పుడే చెప్పిండు. సో అట్లా ఆ తర్వాత మళ్ళీ ఇంకా నేను అది మన వర్క్లో ఉండి అనుకున్నాము. బట్ ఇప్పుడైతే ఏం లేదన్న, నాకేమన్నా ఉన్నప్పుడు పక్కా నేను వస్తా అని చెప్పి. సో ఆ తర్వాత మళ్ళీ రీసెంట్గా కలిసినాం. సో కొన్ని వీడియోస్ చేస్తావా అంటే చేస్తా అన్న, నాకేం ప్రాబ్లం లేదు. నాకు కూడా అట్లేం లేదు. ఇప్పుడు నేను కూడా ఇదే ఫీల్డ్ కాబట్టి చేద్దాం అనుకొని ఇంకా. ఓకే. సో కట్ చేస్తే శశి గారి వీడియోస్ లో ఎక్కడ పట్టిన అమ్మాయిలే కనిపిస్తుంటారు అని ఒక టాపిక్ కూడా ఉంది జనాలకి. లేదు, అది మీరు చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలా మరి నేను? మీ వీడియోస్ ఓపెన్ చేస్తే వరుసగా అమ్మాయిలు కనిపిస్తారు పక్కాగా. ఏదో ఒక విధంగా అమ్మాయిలు అయితే ఉంటారు, అది కూడా కొత్త కొత్తగా ఉంటారు. ఎలా అంటే ఒక్కొక్క వీడియోకి అమ్మాయి ఉంటేనే బాగా వర్కౌట్ అయింది, లేదంటే వీడియోస్ వర్కౌట్ అవ్వవు అలాంటి? కొన్ని టైమ్స్లో అది ఇంపార్టెంట్ అని అనిపించింది. సో అప్పుడప్పుడు లైక్ కొంచెం ఓపెన్గా చెప్పేస్తున్నా, ఆడియన్స్ రీచ్ కోసం కానీ సంథింగ్ చేస్తుంటా. లైక్ వాళ్ళు కూడా లైక్ ఇంట్రెస్టెడ్ ఉంటేనే, అంటే ఆపోజిట్ సైడ్ నుంచి మనకి అప్పీల్ వస్తేనే మనము ఫార్వర్డ్ అవుతాం. సో వాళ్ళు కూడా అందరూ బైకర్ గర్ల్స్? బైకర్ గర్ల్సే. సో వాళ్ళు కూడా లైక్ స్టంట్స్ నేర్పియండి, బైక్ రైడ్కి వెళ్దాం. అమ్మాయిలో స్టంట్స్ చేసే వాళ్ళు ఉన్నారా? ఇప్పటివరకు లేరు మన హైదరాబాద్ నుంచి అయితే, బట్ ముంబై అక్కడక్కడ ఉన్నారు. సో హైదరాబాద్ కూడా మేబీ వస్తారు ఇప్పుడు నెక్స్ట్. మీరే తయారు చేస్తారు? నేను ఇంకా అంటే అనుకోలేదు, బట్ మేక్ షూర్ ఆలోచన ఉంది. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు మీ లైఫ్ లో, త్రూ అవుట్ ది లైఫ్? చాలా ఉన్నాయి హ్యాపీ మూమెంట్స్. అవునా? చాలా ఉన్నాయి. ఒక బిగ్గెస్ట్, అన్నిటికంటే కొంచెం పైన ఉండేది? అన్నిటికంటే అంటే అది ఇంకా రాలేదు. నేను ఇల్లు అనుకున్నప్పుడు వస్తుంది. ఓన్గా ఐ వాంట్ గిఫ్ట్ ఒక ఇల్లు గిఫ్ట్ ఇవ్వాలి. అంటే సొంత ఇల్లు ఉండాలి. మమ్మీకి. మీకు ఇప్పుడు సొంత ఇప్పుడు లేదు. ఓకే, రెంటెడ్ హౌస్ లో. మీ మమ్మీ టీచర్ కదా? ప్రైవేట్ స్కూల్ కదా. ఓకే ఓకే ఓకే. సో అది అవుతుంది నెక్స్ట్. సో ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. బండి అనుకున్నా, స్టంట్స్, యూట్యూబ్,
కార్ అనుకున్నా. అసలు కార్ ప్లాన్‌లో లేదు ఇప్పుడు. నెక్స్ట్ ఇయర్ ఉంది కారు. బట్ కార్ ముందు వచ్చేసింది. 1 ఇయర్ బిఫోర్ వచ్చింది కార్. అంటే మనకు తెలీదు కదా మన డెస్టినీ. సో, బైక్ కోసం అప్పుడు కూడా 3 మంత్స్ తిరిగినప్పుడు ఇంకా బైక్ నాకు అర్థమైపోయింది. ఇంక బైక్ రాదు. ఇంకా కార్ వచ్చింది ఆప్షన్‌లో. ఓకే. సో, కార్ చూసిన ఒక ప్రమోషన్ వచ్చింది యాక్చువల్లీ. ఆ ప్రమోషన్‌కి వెళ్ళినప్పుడు ఆ కార్ చూసిన. సో, దట్స్ మై ఫేవరెట్ కార్. పోలో 1 లీటర్ టీఎస్ఐ. దట్ టూ నా సిబిల్ చూసి 0 డౌన్ పేమెంట్‌తో కార్ ఇస్తున్నారు. ఓహ్! ఫస్ట్ ఒక్క లేకపోతే స్టెప్ కూడా ఎంకరేజ్ చేయకుండా తీసేసుకున్నా. తీసేసుకున్నారు. సో, అన్నీ వచ్చేసాయి. ఒక హ్మ్. ఇల్లు బాకీ ఉంది. దాని తర్వాత ఇప్పుడు సూపర్ బైక్ వచ్చేసింది. ఇంకా అయిపోయింది. ఇంకొక్కటి ఉంది. ఇంకా అది దేవుడి దయ. ఇన్ని ఇచ్చినాడు అది కూడా అది కూడా ఇచ్చేస్తాడులే. ఇచ్చేస్తాడు. సో, ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి అలానే? సాడెస్ట్ మూమెంట్ ఏముంటాయి, హార్ట్ బ్రేక్స్ ఉంటాయి అంతే. ఓహ్! Yeah. లవ్ ఫెయిల్యూరా? 2 ఒకటి కాదు 2. 2 ఎలా? ఒకటి నా చేతులారా నేను వదిలేసుకున్నా. ఇంకోటి అట్లా అయిపోయింది. జరిగిపోయింది. జరిగిపోయింది. మీ చేతులారా మీరు వదిలేసుకున్నారని ఒప్పుకుంటున్నారా? నా ఫస్ట్ రిలేషన్షిప్. హ్మ్. అంటే కొంతమంది వల్ల అది థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ వల్ల ఎగ్జాక్ట్లీ. లవ్ మీద ఒపీనియన్ ఏంటి అసలు? ద ఫస్ట్ వాజ్ బెస్ట్. Hmm. అది ఎప్పుడు బెస్టే ఉంటది. అంటే బెస్ట్ అని వేరే విధంగా కాదు, అన్ని విధాల. ఇవాళ నేను ఇక్కడ ఉండడానికి కారణం వన్ ఆఫ్ ది పార్ట్ ఆమె కూడా. Oh. నా సపోర్ట్. నేను ఇది చేస్తా అంటే చెయ్యి. హ్మ్. నాకు ఏ రోజు జాబ్ చేయమని చెప్పలేదు. ఓకే. సో, నేను నా లైఫ్లో ఎవరైనా మిస్ అవుతున్నావు అంటే ఎందుకు వదిలేసుకున్నారు మరి? అంటే ఇంకా అది అయిపోయింది అట్లా. ఆ సిచ్యువేషన్లో ఇక మనం ఏం చెప్పలేం కదా. సో, మళ్ళీ అడగాలని వెళ్ళాలని అనుకోలేదా? అప్పటికే వచ్చినారు. బట్ ఆ టైంలో ఇంకొక థర్డ్ పర్సన్ ఫోర్త్ పర్సన్ వల్ల విడిపోవాల్సి వచ్చింది. సో యూ మిస్ హర్. లైఫ్ లాంగ్ నా బిగ్గెస్ట్ రిగ్రెట్ అది. ఈ వీడియో చూస్తే మళ్ళీ యా, డెఫినెట్లీ షీ విల్ వాచ్. షీ ఈజ్ మ్యారీడ్ నౌ. షిట్ ఎస్. షీ కాంట్ కమ్ బ్యాక్. యా. హౌవెవర్ దేవుడి ప్లాన్ ఎలా ఉందో తెలియదు కదా. ఇంకొకరు వస్తారు మేబీ బెటర్ పర్సన్. ఇంకొకరు వద్దులే. ఏ పెళ్లి చేసుకోరా? అది ఇంకా లేదు ఇప్పుడు మైండ్లో. అమ్మో కష్టమా? వన్స్ ఈజ్ ఫైన్, ట్వైస్ అంటే కష్టం కదా. ఆల్రెడీ ట్వైస్ మీ హార్ట్ ట్వైస్ బ్రోక్ Twice, అయిందండి. yeah. సో హౌవెవర్ Yes. లవ్ అనేది ఒక మంచి ఒపీనియన్. Yes. అలా ఉండి పోతా ఉంటది పాసింగ్ క్లౌడ్ లాగా. అంతే కదా. Yeah. సో అదే ది మోస్ట్ సాడెస్ట్ యా, మూమెంట్. సాడెస్ట్ మూమెంట్. అంతే. ఇంకా దానికి మించి ఏం లేదు. ఇవి ఫైనాన్షియల్గా ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అంతా కామన్. ఇంకా అవి ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండాల్సిందే. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఒక పర్సన్ని మిస్ అయిపోయినా అన్నది ఇంకా అది డైలీ ఆన్ చేస్తాను అనమాట. అట్లీస్ట్ 24 అవర్స్లో ఒక 1 టైం అయినా ఇట్ విల్ ఆన్. ఓ అంటే ద మోస్ట్ అండర్స్టాండింగ్ పర్సన్ని ఐ లాస్ట్. అదొకటి రిగ్రెట్ ఉంది బాగా. అంతేనా? ఇట్స్ ఓకే హోతా హై. జిందగీ. యా అలా అనుకోవాలి అంతే. ఏం చేయలేం కదా. వాట్ ఈస్ యువర్ గోల్? అంటే ఇల్లు కట్టడం కాకుండా నార్మల్లీ ఈ బైక్స్ స్టాండ్స్ విషయంలో పైసలు సంపాదించాలి. ఎంత? ఎంత అని ఏం లేదు. నా పర్స్పెక్టివ్లో లైక్ ఐ షుడ్ బి హ్యాపీ, మై పేరెంట్స్ షుడ్ బి హ్యాపీ, హూ ఎవర్ కమ్స్ ఇన్ టు మై లైఫ్ వాళ్ళు హ్యాపీ ఉండాలి. ఒక స్టేబుల్ థింగ్స్ ఉండాలి అంతే. ఒక మరీ ఫుల్ రిచ్ అయిపోవాలి అని కాదు, అట్లా మీడియం ఉండాలి. మనకు కావాల్సిన ఇప్పుడు నేను ఒకటి ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే మనకి అఫోర్డబుల్ థింగ్స్. ఓకే. ఒక మిడిల్ రిచ్, మిడిల్ కన్నా పైన కొంచెం రిచ్. కొంచెం పైన. ఏదో ఫ్రాక్చర్ అయిందన్నారు. ఈ రైట్ లెక్కి నేను నార్మల్గా అంటే స్టంట్లో కాలేదు, ఇది రోడ్ పైన వెళ్తున్నా. ఓకే. ఒక పర్సన్ రాంగ్ రూట్లో వచ్చిండు ఫుల్ స్పీడ్లో బుల్లెట్తోనే. సో డైరెక్ట్ వచ్చేసి నా కాళ్ళకు గుద్దేసిండు. బట్ ఫ్రాక్చర్ కాదు, అది ఎయిర్ లైన్ అనుకోండి. సో దాని తర్వాత నాకు ఒక 1 వీక్ వరకు కొంచెం నడవడానికి ప్రాబ్లం అయింది. ఓకే. సెట్ సో బట్ గాడ్ గ్రేస్ ఈ మసాజ్ దాంట్లోనే హీల్ అయిపోయింది. ఓకే. సో ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ వీడియోస్ నుంచి సడన్గా డిసప్పేర్ అవ్వడానికి లేదంటే సడన్గా కనిపించకపోవడానికి ది మెయిన్ రీజన్ ఏంటంటే ఉన్నసారి అప్పటిదాకా ఫుల్ ఫామ్లో ఉన్నారు, ఫేమస్ ఉండే మీరు బాగా యూట్యూబ్లో, ఒక్కసారిగా మొత్తం డౌన్ అయిపోయింది, అసలు కనిపించలేదు, చాలా రోజులు బతుకున్నారా పోయారా అసలు ఉన్నారా అనే స్టేజ్కి కూడా వచ్చేసారు యూట్యూబ్లో. ఎందుకలా? మ్యానిపులేషన్, మనుషులు, ఓ థింగ్స్. మోసపోయారు ఎప్పుడైనా? యా, ఎగ్జాక్ట్లీ అదే దానే చెప్తాను. మ్యానిపులేషన్ జరిగిందంటారా మీ మీద? యా. ఓకే. లైక్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్? పీపుల్ అంటే ఇప్పుడు చాలామంది ఎట్లా వస్తారంటే మనకి ఇప్పుడు సపోజ్ మీరు ఫేమ్ ఉన్నారు అనుకోండి, సో దే విల్ కమ్, దే విల్ యూజ్ యూ,
దే విల్ యూజ్ యువర్ ఫేమ్, దే విల్ యూజ్ యువర్ నేమ్, మనీ, ఎవ్రీథింగ్. యా బాగా బాధపడ్డట్టున్నారు కొంచెం. ఫుల్ ఉంటుంది. నేను చాలా కష్టపడి ఇటు వరకు వచ్చిన, నాకు ఏ సపోర్ట్ లేకుండా. ఓకే. నేను పెట్టిన ప్రతి 1 రూపీ కూడా నేను ఎర్న్ చేసుకొని పెట్టుకున్నా. బట్ ఎవరో రావడము, సింపుల్గా దాన్ని తీసుకొని వెళ్ళిపోవడము, అది ఉంటుంది. అలా మెయిన్ జరిగింది. లైక్ మోసపోయినాము అన్న ఒక బాధ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ ఏ విషయంలో మోసపోయారు? ఇదే ఇప్పుడు చెప్పింది, లైక్ ఈ థింగే. ఐ డోంట్ వాంట్ టు డిఫైన్ క్లియర్లీ, ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎవ్రీథింగ్. సో బట్ పర్లేదా బయటకు వచ్చారు మరి దాంట్లోంచి? ఇప్పుడు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు? జాన్ 14th వరకు ఉండే అట్లనే. ఈ జాన్ 14th మళ్ళీ లైక్ ఫిక్స్ అయిపోయినా, లైక్ కంబ్యాక్ ఇచ్చేయాలి గట్టిగా. ఇస్తే ఇంకా వేరే ఉండాలని. అందుకే ఈ బైక్ ఇంత జల్ది వచ్చింది. అంటే నేను అనుకుంటే అది అయిపోతుంది, చేస్తా, అది ఎంత కష్టమైనా సరే. ఈవెన్ ఐమ్ రెడీ. ఇప్పుడు నాకు బైక్ కోసం నా ఫోన్ అమ్మేయాలన్నా కూడా సరే అమ్మేస్తా. అంతవరకు లైక్ వెళ్ళిపోతా, ఆ స్టేజ్ వరకు వెళ్ళిపోతా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.